త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే బీహార్లోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం దాదాపు 2.5 దశాబ్దాలుగా నక్సలైట్ల గుప్పెట్లోనే ఉంది. అది మరేదో కాదు, బారాచట్టి. ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బారాచట్టిలోని ఓటర్లు పోలింగ్ను బహిష్కరించాలనే నక్సలైట్లు ఆదేశించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బారాచట్టిలో ఓటేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో వారి మద్దతు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత పెంచేందుకు ఈసీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆధునిక కాలంలో ఓటర్లలో ఎంతో చైతన్యం వచ్చింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నక్సలైట్ల భయంతో అక్కడి ప్రజలు ఓటేసేందుకు వెనకాడుతున్నారంటే అతిశయోక్తి లేదు. బీహార్ గయా జిల్లాలోని బారాచట్టి నియోజకవర్గం దాదాపు 2.5 దశాబ్దాలుగా నక్సలైట్ల గుప్పెట్లో ఉంది. ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బారాచట్టిలోని ఓటర్లు పోలింగ్ను బహిష్కరించాలని నక్సలైట్లు ఆదేశించేవారు. నక్సలైట్ల ఆదేశాలను ఉల్లంఘించే సాహసం చేయని అక్కడి ఓటర్లు ఓటేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. ఎందుకంటే నక్సలైట్లను ఎదిరించి ఓటు వేస్తే వారు ఎక్కడ తమను చంపేస్తారేమోననే బారాచట్టిలోని ఓటర్లు భయాందోళనకు గురయ్యేవారు. వాస్తవానికి బారాచట్టి నియోజకవర్గంలో ఓటు వేయడానికి అక్కడి ప్రజలు ఎంతగానో భయపడేవారు. కానీ గత కొన్నేళ్లుగా భద్రతా దళాల ఆపరేషన్లు, నిఘాతో బారాచట్టిలో పరిస్థితులు చాలా వరకు మారాయి. ఇప్పుడు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు బారాచట్టి ప్రాంతవాసులు ఉత్సాహంగా ఉన్నారు. అలాగే తమ ప్రాంత సమస్యలను ఎన్నికల ప్రచారానికి వచ్చే నాయకులకు చెప్పుకునేందుకు బారాచట్టి ప్రజలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడడం ప్రధాన సమస్య అని ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే నాయకులకు బారాచట్టి ప్రజలు తమ గోడును వెళ్లబోసుకోవాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పటితో పోల్చితే బారాచట్టిలో పరిస్థితి చాలా వరకు మారిపోయింది. ఈసారి ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గయా జిల్లాలోని బారాచట్టి అసెంబ్లీ నియోజకవర్గం పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ సరిహద్దులో ఉంది. బారాచట్టి నియోజకవర్గ పరిధిలో పాట్లుగా, జంజ్, బిబి, పెసరా, శివగంజ్ సహా మరికొన్ని గ్రామాలున్నాయి. ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువ. దీంతో వారి పంత నెగ్గించుకునేందుకు ఎన్నికల పోలింగ్ను బహిష్కరించమని బారాచట్టి ప్రజలను నక్సల్స్ బెదిరింపులకు గురిచేసేవారు. పోలింగ్ను బహిష్కరించకపోతే తమకు ఇష్టమైన నాయకుడికి ఓటు వేయమని బారాచట్టి ప్రజలను నక్సల్స్ బెదిరించేవారు. రాజకీయ పార్టీల నాయకులను సైతం ప్రచారానికి రాకుండా అడ్డుకునేవారు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. అందుకు ముఖ్య కారణం భద్రతా బలగాలు గత కొంతకాలంగా చేస్తున్న కృషి ఫలితం. నక్సలైట్లను అడ్డుకోవడంలో భద్రతా బలగాలు సఫలీకృతం అవ్వడంతో బారాచట్టి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పంతొమ్మిది 1957లో బారాచట్టి అసెంబ్లీ నియోజకవర్గంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బారాచట్టిలో 18 ఎన్నికలు జరిగాయి. బారాచట్టి స్థానంలో కాంగ్రెస్, ఆర్జేడీ చెరో 4 సార్లు గెలిచాయి. జనతాదళ్ ఒకసారి, జేడీయూ 2 సార్లు, జనతా పార్టీ, ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్, హిందుస్థానీ అవామీ మోర్చా ఒక్కొక్కసారి జయకేతనం ఎగురవేశాయి. ప్రస్తుతం హిందుస్థానీ అవామీ మోర్చా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ బంధువైన జ్యోతి మాంఝీ బారాచట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు. బారాచట్టి చాలా ఏళ్లుగా నక్సలైట్ల ఆధీనంలో ఉండడంతో ఓటింగ్ను బహిష్కరించడమో లేక నక్సలైట్ల ఆదేశానుసారం ఓటు వేశారు. అంటే ఇప్పటి వరకు బారాచట్టి ఓటర్లు సొంతంగా వారి అభీష్టం మేరకు ఓటు వేయలేకపోయేవారు. కానీ భద్రతా దళాల చర్యల కారణంగా ఇప్పుడు బారాచట్టి ఓటర్లు ఓటు వేసేందుకు సిద్ధమవుతుండడంతో అక్కడ ఎవరిని గెలిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గయాలో బారాచట్టి నియోజకవర్గంలో ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇప్పటి వరకు బారాచట్టి ప్రజలు ఎన్నికల్లో తమకు ఇష్టమైన నేతకు ఓటు వేయలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బారాచట్టి ప్రజలకు అలాంటి భయం ఏమీ లేదు. దీంతో ఈసారి తమ గోడును విని సమస్యలను తీర్చే నేతను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బారాచట్టి నియోజకవర్గంలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు అక్కడి ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. బారాచట్టిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క,
ఇప్పుడు జరగబోయేవి మరో లెక్క అనే విధంగా ఉండడంతో అక్కడి ఓటర్ల మద్దతు ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు 2.5 దశాబ్దాల పాటు నక్సలైట్ల గుప్పెట్లో ఉన్న బారాచట్టి నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసేందుకు సిద్ధమవుతుండటంతో వారి మద్దతు ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏదేమైనా ఈసారి బారాచట్టి నియోజకవర్గంలో ఓటరు తీర్పుపై యావత్ బీహార్ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.